Children's, now 171 question. Question number is 171. So, in 171 question lo, what we have, nature of aqueous solution of salts formed by weak acid and weak base. వీక్ యాసిడ్ వీక్ బేస్ న్యూట్రలైజేషన్ ద్వారా ఏర్పడ్డ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ యొక్క నేచర్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకు ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కనుక రియాక్షన్ అయితే వీ విల్ గెట్ వాటర్, సాల్ట్ అండ్ వాటర్. ఈ సాల్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే న్యూట్రల్ నేచర్. ఓకేనా, న్యూట్రల్ నేచర్. సో నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కనుక రియాక్ట్ అయితే ఇందులో స్ట్రాంగ్ ఏది ఉంది, యాసిడ్ ఉంది, కాబట్టి యాసిడిక్ సాల్ట్కి యాసిడిక్ నేచర్ వస్తుంది. ఒకవేళ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కనుక ఉంది అనుకోండి, స్ట్రాంగ్ ఏంటి, బేస్, కాబట్టి సాల్ట్కి ఏ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్ వస్తుంది. సాల్ట్కి ఏ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమడిగినాడు, రెండు వీకే అని అడిగినాడు. రెండు వీకే ఉన్నాయి. ఏమున్నాయి నాకు, వీక్ యాసిడ్ ఉన్నది, వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. ఈ న్యూట్రలైజేషన్ ద్వారా వచ్చిన సాల్ట్కి ఏ నేచర్ ఉంటుంది, మరి రెండు వీక్ ఉంటే, రెండు వీక్. సో రెండు వీక్ కనుక ఉంటే ఏ నేచర్ ఉంటుంది అని అంటే యాసిడిక్ నేచర్ ఉంటుందా, బేసిక్ నేచర్ ఉంటుందా అన్నది దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ మీద ఆధారపడి ఉంటుంది. యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కేఏ అనుకుంటే, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్, దెన్ దట్ సొల్యూషన్ ద సాల్ట్ హ్యాస్ యాసిడిక్ ఇన్ నేచర్. ఒకవేళ కనుక యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కంటే బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు బేసిక్ నేచర్ ఉంటుంది. అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్ వల్ల ఫామ్ అయ్యే సాల్ట్ యొక్క నేచర్ అనేది దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాసిడ్ బేస్ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ మీద ఆధారపడి యాసిడిక్ నేచర్ ఉండొచ్చు, బేసిక్ నేచర్ ఉండొచ్చు. యాసిడిక్ నేచర్ ఉండొచ్చు, బేసిక్ నేచర్ అనేది ఉండవచ్చును. న్యూట్రల్ కూడా ఉండవచ్చు. ఒకవేళ ఇవి యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కనుక ఈక్వల్ అయిందనుకోండి, న్యూట్రల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. న్యూట్రల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 172 క్వశ్చన్. సో కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ఫుడ్. కామన్ సాల్ట్ని ఫుడ్కి ఎందుకు యాడ్ చేస్తాము, కామన్ సాల్ట్ని ఫుడ్కి ఎందుకు యాడ్ చేస్తామో చెప్పండి. సో కామన్ సాల్ట్ని ఎందుకు యాడ్ చేస్తాము ఫుడ్కి, టు ఇంప్రూవ్ ద టేస్ట్ ఓన్లీ. టేస్ట్ని ఇంప్రూవ్ చేయడం కోసమే యాడ్ చేస్తాం, కానీ మిగతా వేటి కోసం కాదు. అది న్యూట్రియంట్ కానే కాదు, డైజెషన్ పెంచదు, క్వాలిటీ యొక్క ఫుడ్ని ఇంక్రీజ్ చేయదు. ఓన్లీ టేస్ట్ కోసమే సాల్ట్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 173 క్వశ్చన్ చూడండి. ఫార్ములా ఆఫ్ రాక్ సాల్ట్. ఫార్ములా ఆఫ్ వాట్, రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటిది రాక్ సాల్ట్ యొక్క ఫార్ములా? రాక్ సాల్ట్ సోడియం క్లోరైడ్. రాక్ సాల్ట్ అన్నా, టేబుల్ సాల్ట్ అన్నా కూడా సోడియం క్లోరైడే. సోడియం క్లోరైడ్. నెక్స్ట్ వన్ సోడియం హైడ్రాక్సైడ్. ఇది NaOH, సోడియం హైడ్రాక్సైడ్. దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా. నేను ఎప్పుడెప్పుడైతే కాన్సెప్ట్కి సంబంధించిన అంశాలు చెప్తూ ఉంటానో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకొని నేర్వాలి. ఇప్పుడు NaOH అని అంటే మీరు NaOH యొక్క పేరు ఏంది అని అడిగితే యూ షుడ్ వాట్ సెడ్ ఆర్ యూ ఆర్ ఏబుల్ టు సెడ్ కాస్టిక్ సోడా. Na2CO3 ఏమంటారు, వాషింగ్ సోడా అంటారు. వాషింగ్ సోడా అంటారు. NaHCO3 ఏమంటారు, బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ సోడా అని అనడం జరుగుతుంది. కాబట్టి టర్మ్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. మన ఆన్సర్ ఇది NaCl. నెక్స్ట్ క్వశ్చన్ 174 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటిదనంటే లిక్విడ్ సోడియం క్లోరైడ్. లిక్విడ్ సోడియం క్లోరైడ్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు. లిక్విడ్ సోడియం క్లోరైడ్ని ఏమంటారు, బ్రైన్ సొల్యూషన్ అంటారు. దీన్ని కనుక నువ్వు ఎలక్ట్రాలసిస్ చేస్తే నీకేమొస్తుంది అని అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, మరియు క్లోరిన్ గ్యాస్ వస్తుంది, మరియు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, క్యాథోడ్ దగ్గర వస్తుంది. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, యానోడ్ దగ్గర వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ వస్తుంది, బాటమ్ ఆఫ్ ద వెజల్. మనకు నెల్సన్ పద్ధతిలో
పోర్సిలిన్ వెజల్ని యూజ్ చేస్తాము, చిన్న చిన్న రంధ్రాలు ఉన్న వెజల్ని యూజ్ చేస్తాము. దాని క్రింద మనకు సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానిలో ఆన్సర్ ఏది ఉంది? సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, నెక్స్ట్ క్వశ్చన్, which of the following is formed by electrolysis of aqueous sodium chloride. సో సోడియం క్లోరైడ్ని కనుక, సోడియం క్లోరైడ్ అంటే ఏమనుకున్నాము ఇంతకుముందే? బ్రైన్ సొల్యూషన్ అనుకున్నాము. ఈ సోడియం క్లోరైడ్ని కనుక నేను ఎలక్ట్రాలసిస్ చేస్తే, అంటే కరెంటును పంపించి డిసోసియేషన్ కనుక చేస్తే నాకేమొస్తుందని చెప్పినాను? సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, క్లోరిన్ వస్తుంది, అదేవిధంగా హైడ్రోజన్ రావడం జరుగుతుంది. హైడ్రోజన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందులో హైడ్రోజన్ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళి హైడ్రోజన్ వస్తుంది అని అంటే, ఈ సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో ఇది అయనైజ్ చెంది Na+ మరియు Cl- అయాన్లను ఇస్తుంది. దీంతో పాటు మనం కింది నుండి వాటర్ని వేపర్ని పంపుతాము. దాని నుండి H+ మరియు OH- వస్తుంది. H+ మరియు OH- వస్తుంది. సో ఇప్పుడు Na+H+లో H+ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. H+ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాథోడ్ దగ్గరికి ఇది ముందు ఊరికి H2 గ్యాస్గా వస్తుంది. Cl-OH-లో Cl- యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి Cl- అనేది యానోడ్ దగ్గరికి వేగంగా వెళ్ళి డిశ్చార్జ్ అవుతుంది. ఫలితంగా క్లోరిన్ గ్యాస్ రావడం జరుగుతుంది. ఇక మిగిలిపోయిన Na+OH- కలిసి NaOHగా మారుతుంది. ఏమైంది? ఏం కాదు. శ్రీకరో చెల్లెకి వాటర్ టీపో. Na+OH- కలిసి ఏమవుతుంది? NaOHగా మారుతుంది. సో ఇట్లా మనకు ఈ H2 వస్తుంది, Cl2 వస్తుంది, NaOH వస్తుంది, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆల్ ద అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 176. అరే అది బంద్ చేయండి. Which of the following gases are liberated at cathode and anode respectively during electrolysis of sodium chloride solution? యానోడ్ మరియు క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ లెట్ వి సీ వన్స్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్కి సంబంధించి చూద్దాం ఫస్ట్. NaCl, దీన్నే బ్రైన్, ఇక్కడ ఏమో సీరియల్ నెంబర్స్ వేరే వస్తున్నాయి. ఈ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఇది, సీరియల్ నెంబర్ అనుకోకండి అది. సో NaCl ఏదైతే ఉందో NaClని నేను ఎలక్ట్రాలసిస్ చేయాలి. బ్రైన్ సొల్యూషన్లో 2 ఎలక్ట్రాలసిస్ అవుతాయి. NaCl ఎలక్ట్రాలసిస్ అవుతుంది, H2O కూడా ఎలక్ట్రాలసిస్ అవుతుంది. NaCl ఎలక్ట్రోలైసిస్ అవ్వడం వలన ఇలా కరెంటును పంపించినప్పుడు అది ఫస్ట్ Na+Cl- అయాన్లుగా విడిపోతుంది. H2O గుండా కరెంటును పంపించడం వల్ల అది H+ మరియు OH- అయాన్లుగా విడిపోతుంది. ఓకేనా? H+ మరియు OH- అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోపల నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకు ఎలక్ట్రాలసిస్లో 2 వైర్లను లేదా 2 రాడ్లను వాడతాం కదా. ఒకటేమో క్యాథోడ్, అంటే దీనికి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకొకటి యానోడ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో క్యాథోడ్కి నెగటివ్ ఛార్జ్ దగ్గరికి ఏవి వస్తుంది? నెగటివ్ ఛార్జ్ దగ్గరికి పాజిటివ్ వస్తుంది, అంటే Na+H+ వస్తాయి. 2 వస్తాయి, కానీ దేని స్పీడ్ ఎక్కువగా ఉంటే అది ముందు వస్తుంది. H+ యొక్క స్పీడ్, H+ స్పీడ్ అనేది నాకు Na+ స్పీడ్ కంటే ఎక్కువ. కాబట్టి H+ ముందు వచ్చి H+ డిశ్చార్జ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో H2 నుంచి H+ నుంచి ఏమొస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇంకా యానోడ్ ముచ్చట దగ్గరికి రండి. యానోడ్ అంటే ప్లస్ కదా, ఇప్పుడు H+ వెళ్ళిపోయింది. యానోడ్ అంటే ప్లస్ కదా, ప్లస్ దగ్గరికి ఏమొస్తాయి? మైనస్ వస్తాయి. Cl-OH- వస్తాయి. Cl-OH- దేని స్పీడ్ ఎక్కువ? Cl స్పీడ్ ఎక్కువ. కాబట్టి Cl- యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి Cl నుంచి Cl2 గ్యాస్ వస్తుంది. Cl నుంచి ఏమొస్తుంది? Cl2 గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి యానోడ్ దగ్గర వచ్చేది ఏంటిది? Cl2. క్యాథోడ్ దగ్గర వచ్చేది ఏంటిది? హైడ్రోజన్. ఇక్కడ ఏం అడిగింది చూడండి, క్యాథోడ్ యానోడ్ అన్నాడు. ఫస్ట్ క్యాథోడ్ ఉండాలి కాబట్టి క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్, తర్వాత యానోడ్ Cl2, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో దీంతో పాటు ఇవి 2 గ్యాసెస్ వచ్చిన తర్వాత బాటమ్ ఆఫ్ ద వెజల్ దగ్గర ఇవి 2 కలుస్తవి. Na+OH- కలిసి నాకు NaOH ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? NaOH కూడా ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర కాదు, బాటమ్ ఆఫ్ ద వెజల్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలిసి ఉండాలి. ఇది హయ్యర్ క్లాస్లోకి వెళ్ళినాక ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ 177 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్? ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ప్రిపేర్ చేయడం కోసము దేన్ని యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు.
దేన్ని యూజ్ చేస్తారు? NaOH, సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఫైబర్ పరిశ్రమలో అయినా, లేదా మనకు ఇంకా ఏంటిది పేపర్ ఇండస్ట్రీ లేదా గ్లాస్ ఇండస్ట్రీ, ఇవన్నింటిలో కూడా దేన్ని యూజ్ చేస్తారు? వేటిని యూజ్ చేయడం జరుగుతుంది? నెక్స్ట్ క్వశ్చన్ 178 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పీవీసీ? ఫస్ట్ పీవీసీ యొక్క అబ్రివేషన్ మీకు తెలియాలి. పీవీసీ అంటే ఏంటిదిరా? పాలీ వినాయిల్ క్లోరైడ్. సో పాలీవినాయిల్ క్లోరైడ్ అంటే ఏంది? అందులోపల ఏంది? క్లోరైడ్ అని కనబడుతుంది చూడండి. కాబట్టి ఏ గ్యాస్ ఉంటుంది? క్లోరిన్ గ్యాస్ ఉంటుంది. ఏ గ్యాస్ ఉంటుంది? క్లోరిన్ గ్యాస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో పాలీవినాయిల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద కలర్ సబ్స్టెన్సెస్? బ్లీచింగ్. సో బ్లీచింగ్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. దేన్ని యూజ్ చేస్తారు? బ్లీచింగ్ పౌడర్, కాల్షియం ఆక్సీ క్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సో NaCl సాల్ట్, ఇది కూరలకు టేస్ట్ రావడం కోసం. CaSO4 21H2O కాదు, ఇది 1/2H2O. CaSO4 ½ H2Oను POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. CaSO4 2H2Oను జిప్సమ్ అంటారు. ఏమంటారు? జిప్సమ్ అనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒక్కొక్క దాన్ని ఏమంటారు అనేది కూడా తెలిసి ఉండాలి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ 180 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? ఇందులో బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కానిదేంది అని అడుగుతున్నాడు. బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కానిదేంది అని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ క్వశ్చన్స్ ఏదో రిపీట్ అయినట్టు అనిపిస్తున్నాయి. వాజ్ సెంట్రల్ మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ? సరే ఓకే ఉండండి, రిపీట్ అయినా కూడా చెప్పుకుంటూ పోతున్నాను చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 180 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కాందేంది అన్నాడు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లోపల బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాము. కరెక్టే. డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, తాగే నీళ్ళకి కనుక బ్లీచింగ్ పౌడర్ని కనుక కలిపితే అందులో నుంచి క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ క్లోరిన్ గ్యాస్ అనేది వాటర్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి HOCl వస్తుంది. ఈ HOCl అనేది డికంపోజిషన్ అయ్యి HCl మరియు నేసెంట్ ఆక్సిజన్ అని ఇస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఎట్లా ఆక్సిజన్ తోటి కిల్ చేస్తుంది, ఆక్సిజన్ యాడ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సేమ్ ఇదే డిస్ఇన్ఫెక్టెంట్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసింది, అది మళ్ళీ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? 4th ఆప్షన్. ఇవి ఈ నంబర్స్ కాదు, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. దిస్ ఈజ్ ద వాట్? 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్.